కంక్లూజన్. సో ఓన్లీ అంటే బీజేపీతో స్నేహం జనసేన ఈ ఆలోచనకి దారితీసేలా చేసిందా? బీజేపీతో స్నేహం బీజేపీ ఎవరైనా కలుపుకుంటుంది, అది మహాసముద్రం. కలిసిపోయిన తర్వాత మన నది ఉండదు, సముద్రం ఉంటుంది. కాబట్టి నదులు కలుపుతాయి లేదా చూసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జనసేన ప్రతినిధి రెండు విలువైన అంశాలు చెప్పారు. మేము వచ్చింది అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. స్వచ్ఛంద సమస్యలో చేయండి, తప్పేది, ఇంకా వెల్కమ్. అధికార పార్టీ కోసం మీరే చేస్తే ఇంకా సంతోషం, ఇంకా కలిసి అందరూ పనిచేస్తారు, చేయండి, మీ ఓటుకి అది. రెండోది కొంత ఎక్కువ మాట్లాడుతున్నారో అనిపిస్తుంది. ఏకంగా బీజేపీ కాంగ్రెస్ పోల్ చేస్తున్నారు. ఆయనకి ధైర్యం ఉంటే, సమాచారం ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తా. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కాంగ్రెస్ కట్టింది, నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టింది, విశాఖ స్టీల్ కాంగ్రెస్ కట్టింది. ఈ రాష్ట్రంలో నవరత్నాలు లాంటి మీరు ఏం చేశారు? నాలుగు పేరు చెప్పండి. ఉన్న విశాఖపట్నం అమ్మేస్తున్నారు విశాఖ స్టీల్. కాబట్టి ఈ కాంగ్రెస్ ఏకంగా పోల్ చేస్తున్నారు. బీజేపీతో సహవాసం చేయడం కోసం చరిత్రను అంగీకరించాలి. కాబట్టి ఇది. రెండో పాయింట్ ఏంటంటే జగన్ కి పవన్ కళ్యాణ్ గారు నడక క్వైట్ ఆపోజిట్. జగన్ గారు సచిన బతికి నేను ఒంటరిగా పోతాను అంటున్నాడు. కరెక్ట్ రాని తర్వాత నిలబడ్డాడు. 14లో ఓడిపోయినాడు, 19లో గెలిచినాడు, 24లో ఓడిపోయినాడు, 29లో గెలుస్తానంటున్నాడు. మనమేంటి? మనం ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. నాకు అవగాహన లేదు అంటున్నారు. ఇదే నా సిద్ధాంతం. అంటే మీకు జగన్ గారికి సంబంధం లేదు. పోలిక పెద్ద నాయకుల గురించి నేను మాట్లాడట్లేదు. జగన్ గారికి డిఫరెంట్. నన్ను ఒంటరిగా నిలబడి ఇప్పుడు జగన్ గారి వెనకాల కాంగ్రెస్ వచ్చిందా, కాంగ్రెస్ వెనకాల జగన్ పోయినాడా? ఆయన తల్లి కలిసి నేను పార్టీ పెడతానంటే కాంగ్రెస్ మునిగిపోతుంది. కాబట్టి అది పోతే భవిష్యత్తు పరీక్ష. పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు వస్తారేమో, ఎవరు రారు. ఇప్పుడు ఇదే వైఖరితో పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు చంద్రబాబు మాట అన్నామండి, 29లో ఉండే వాళ్ళు ఉండరు. ఇప్పుడు జనసేన స్వచ్ఛంద కార్యకర్తలు ఉంటారని 29లో చేస్తుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎంత స్వచ్ఛంద సేవా సేవకులు అని చెప్పినా అధికారానికి వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయి. సో అధికారంలోకి వస్తేనే పార్టీ కార్యకర్తలకు అసంతృప్తి వస్తుందంటారు మీరు? అన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు పదవుల్లో వాటాలు లేవు, మాకు అవకాశాలు లేవు. ఏంటి స్వచ్ఛంద సేవ కార్యకర్తలు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. మీరు వచ్చిన దానికి అవసరం కాదు కదా. పనిచేయడం కోసం పని చేయండి, పదవులతో మీకేం పని? ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? వచ్చే వాళ్ళందరూ అది కాదు, మీ సిద్ధాంతాలు ఇల్లుండొచ్చు, కానీ వచ్చే వాళ్ళందరూ పవర్ లోకి వస్తే అసలు విషయాలు బయటపడతాయి. ఇప్పుడు పవర్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఎంతమంది స్వచ్ఛంద కార్మికులు, ఎంతమంది పవర్ వచ్చారు. రేపు ఇప్పుడు ఎలక్షన్ 29లో పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. 29లో ఇదే స్లోగన్ ఇవ్వనండి, పవన్ కళ్యాణ్ గారికి వెనకాల మంది కూడా తేలుతుంది. కాబట్టి రైట్ వే రాజకీయాల్లో స్వచ్ఛంద సేవా సమస్యలు బాగా పనిచేయడం రాజకీయ పార్టీ మనుగడకి సాధ్యం కాదు. అది స్వచ్ఛంద సమస్య పెట్టుకోవచ్చు. ఇప్పుడు మదర్ తెరీసా పెట్టుకున్నారు, చాలా రాస్తుంది మా తిరుపతిలో, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పదవి అనేది ఏంటండి? స్వార్థమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వార్థపరుడుగా పదవిలో మాత్రమే ప్రజాసేవకు గీటురాయి. పదవిలో ఉంటేనే చేంజ్ చేస్తావు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేది ముఖ్యమంత్రి అయితేనో ఉప ముఖ్యమంత్రి అయితే మారుస్తావు. ఇంక రాజకీయాల్లోకి వచ్చింది, పదవుల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి అధికార రాష్ట్రాన్ని మార్చడం కోసమా, గుమ్మని కూర్చోవడం కోసమా? రాజకీయ పార్టీ పెట్టిందే పవర్లోకి రావాలి, రాజకీయాలు మార్చాలి, సమాజాన్ని మార్చాలి. ఇది లేనప్పుడు స్వచ్ఛంద సమస్య పెట్టుకోవచ్చు. ఓకే ఓకే వెంకటేష్ గారు, 1 word కంక్లూజన్. సో మీరు చెప్పాలనుకున్న మొత్తం పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పారా? అలాంటిది ఏం లేదండి. ఆయన ఇప్పుడు ఎవరు చెప్పినా నిజాలే చెప్తాం సార్. మాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉండవు. ఏంటంటే కొంచెం ఎగ్జాజరేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే సమాజంలో ఏదైతే ఉందో దాన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. మనకు చాలా మంది రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే అంతా చాలా బాగుంది అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ 175 అన్నారు కదా. అవును, ఈ రోజు చూస్తే 11 సీట్లు వచ్చినాయి. ఎందుకనంటే కొంత ఏదైతే ప్రజల్లో ఉన్న నాడి ఆయన దాకా చేరటం కొంత లేకుండా ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంతే. కేరళ వెళ్ళి మేము అది చేస్తాం, కర్ణాటక నుంచి మేము ఇంకోటి చేస్తాం, లేకపోతే పక్కనే ఉన్న తమిళనాడులో రేపు పొద్దున ఎలక్షన్ లో పోటీ చేస్తాం అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటది. మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అక్కడ 300 మందిని తీసుకొచ్చారా, 3000 మందిని తీసుకొచ్చుకుని పార్టీలో జాయిన్ చేసుకున్నారా, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎవరైనా కానీ ఒక రాజకీయ పార్టీ, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక రాజకీయ పార్టీ అనేది ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ కొత్తగా రాష్ట్రంలో ఉద్భవించినా మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల మీదే పోరాడతారు. అది కేరళ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, జనసేన పార్టీ ఎక్కడ డెవలప్మెంట్ చేసినా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు అంటే మనకి విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉన్న నాయకులు చాలా కృషి చేస్తే తప్ప అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏం భోజనాలు చేయడానికి కాదు కదా వచ్చేది. ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత మార్పును తీసుకురావడానికి అక్కడ నుంచి వచ్చారు. దాన్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ సేమ్ టైం ఎగ్జాజరేషన్ కి కాస్త దూరంగా ఉండండి అని మాత్రం చెప్పడమే మా ఉద్దేశం.
రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సురేష్ రెడ్డి గారికి.